ఇందులో ఫస్ట్ అయితే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ప్రైస్ పెరిగిపోయింది. క్యాన్సిల్ చేద్దాం అనుకునేసరికి మళ్ళీ వెంటనే ప్రైస్ డ్రాప్ అయ్యి ఇది బుక్ అయింది. ఆర్డర్ అనేది బుక్ అయింది. ఇంక నేను వెయిట్ చేస్తున్నాను. స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ ట్రేడ్ లాస్‌లోనే కొనసాగింది. బట్ ఇండికేషన్స్ అన్నీ మాత్రం నా ఇండికేషన్స్ ఇది బుల్లిష్‌నే ఇండికేట్ చేస్తున్నాయి. ఈ ప్రెజెంట్ ట్రేడ్‌ని. బట్ ట్రేడ్ మాత్రం కొంచెం సేపు అలాగా డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇది జస్ట్ అలా కొంచెం సేపటికి లాస్‌లోనే ఉన్నది ఓవరాల్. అప్రాక్సిమేట్‌లీ ఇది నాకు 270 దాకా లాస్‌లోకి వెళ్ళిపోయింది. మనం బిగినర్ కాబట్టి చాలా భయపడతాం ఈ స్టేజ్‌లో. నేను బిగినర్‌నే. నేను భయపడ్డాను. ఎవరైనా భయపడతారు. సో, కొంచెం సేపు హోల్డ్ చేశాను. ఎందుకంటే అన్ని ఇండికేషన్స్ కూడా బుల్లిష్‌నే ఇండికేట్ చేస్తున్నాయి. సో, కొంచెం సేపు వెయిట్ చేద్దామని వెయిట్ చేశాను. కానీ ఎక్కువ సేపు మాత్రం వెయిట్ చేయొద్దు. ఎప్పుడైనా అది చాలా డేంజరు వెయిట్ చేయటం లాస్‌లో. ఎంతో కొంత లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అని బుక్ చేసుకొని రావాలి. ఓకే. నేనైతే వెయిట్ చేశాను. ఇది మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చేది కొంచెం సేపటికే. బట్ మళ్ళీ ఇంకా లాస్‌లోకి వెళ్తున్నది, గ్రీన్‌లోకి వస్తున్నది. కొంచెం సేపు అలా అటు ఇటు ఫ్లక్చువేట్ అయింది. కొంచెం సేపటి తర్వాత కంప్లీట్‌గా గ్రీన్‌లోకి వచ్చేసింది. ఇంకా పర్లేదు అనుకున్నాను. కొంచెం సేపు మంచిగానే మొమెంటం కనిపించింది. బుల్లిష్ మొమెంటం. బట్ కానీ అదే ఫ్లక్చుయేషను. ఇట్స్ ఓకే అనుకున్నాను ఇంకా. వెయిట్ చేశాను. బట్ నిన్నేం జరిగిందో చూసాం కదా! మనం ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి క్యాండిల్ పీక్‌లోకి వెళ్ళిపోయింది. అంటే సూపర్ ఫాస్ట్‌గా మూవ్ అయ్యి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా అలాగే అవుతదనుకోని కొంచెం సేపు వెయిట్ చేశాను నేను. బట్ వెయిట్ చేశాక ఏం జరిగిందనేది చూద్దురు గానీ. నేనెందుకు మన ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనల్ని అంటే మనం చాలా క్విక్‌గా డెసిషన్స్ తీసుకోమనేది ఎందుకనేది ఈరోజు అర్థమైంది నాకు కూడా. ఆశకపోతే ఏం జరుగుతదో. ఇంకా ఇది మంచిగా మొమెంటం కనిపించింది. పర్లేదనుకున్నాను. ట్రేడ్ ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. బట్ తెలుసు కదా! ఇంకా కొంచెంసేపు వెయిట్ చేశాను అలాగా. వెయిట్ చేసేసరికి ఇది ఏం జరిగిందంటే లాస్‌లోకి కన్వర్ట్ అయిపోయింది. అంటే చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. ఆ పుల్ బ్యాక్ అనేది మనకి ఎర్లీ స్టేజ్‌లో చాలా డేంజర్. అంటే డేంజర్ కాదు. మన పోర్ట్‌ఫోలియోకి మన దీనికి మన పొజిషన్స్‌కి చాలా డేంజర్‌గా ఉంటది. పెద్ద ఇష్యూ అవుతది ఇది. చూడండి మార్కెట్ ఓవరాల్‌గా అయితే బుల్లిష్‌నే ఇండికేట్ చేస్తుంది. నేను అదే థాట్‌తో ఉన్నాను. చాలా సేపయితే ఇది నన్ను లాస్‌లోనే ఉంచది. మళ్ళీ లాస్‌లో కన్వర్ట్ అయింది. బట్ ఇంకేం కాదులే అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ లాస్‌లోకి వెళ్ళదని. కానీ ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. ఈ క్యాండిల్ క్లోజాక అవుదాం అనుకున్నాను. కానీ అలా పాసిబుల్ కాలేదు ఎగ్జిట్ అవ్వడానికి. ఎందుకంటే మంచిగా పెరిగింది ఆ టైంలో. ఇంకా ఓవరాల్‌గా పెరిగిద్దనుకున్నాను. కానీ పెరగలేదు. ఎందుకంటే ఇది స్ట్రెంత్ అంతగా కనిపించలేదు. మార్నింగే కదా! మనకి చిన్న పుల్ బ్యాక్ కూడా ఎర్లీ స్టేజ్‌లో చాలా భయంగా అనిపిత్తది. ఇంక ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. ఎగ్జిట్ అయ్యాను. తర్వాత ఇది క్యాండిల్ చాలా డౌన్ ఫాల్ ఇచ్చింది. అంటే కిందకొచ్చేది క్యాండిల్ బాగా. అండ్ మనం ఎర్లీ స్టేజ్‌లో చాలా భయపడిపోతాం. ప్రతి చిన్న క్యాండిల్ చిన్నది కూడా మనకి చాలా టెన్షన్ క్రియేట్ చేత్తది. ఈ మనల్ని చాలా ఎమోషనల్‌గా దెబ్బతీత్తది. ఎర్లీ స్టేజ్‌లో చూడండి ఇది ఎలా ఫాలో అవుతుందో మనం ఎగ్జిట్ అయ్యాక కూడా. ఇది చాలు మన స్ట్రాటజీ మనం అనుకునేవన్నీ ఇంకా ఈ రోజుతో ఎండ్ అవ్వడానికి. అందుకే చాలా క్విక్‌గా డెసిషన్స్ తీసుకోవాలనేది. కొంచెం ప్రాఫిట్ కూడా మంచి ప్రాఫిట్టే. అదేం తప్పు కాదు. బట్ కొంచెం లాస్ కూడా చాలా పెద్ద లాసు. ఎందుకంటారా? మీకు ముందు మీరు ట్రేడ్ చేసేటప్పుడు అర్థమవుతది. చార్జెస్ చాలా ఘోరంగా ఉన్నాయి. కొంచెం సేపటికే చూడండి రిజెక్షన్ ఎలా వచ్చేదో అక్కడి నుంచి మనం ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి. చార్జెస్ గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పను. మీరు ట్రేడ్ చేసాక మీరే తెలుసుకుంటారు. ఎందుకు ప్రాఫిట్ ఎగ్జిట్ అవ్వమంటున్నాననేది. చాలా తక్కువతో చేయాలి మనం. సో, మళ్ళీ రివర్సల్ అవుతున్నది కదా! రివర్స్ అవుతది కదా! అనుకోకూడదు. ఎందుకంటే అది అవుతాదో కాదో, పడతాదో పడదో మనం అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేం కదా! మనం ఒకప్పుడు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసి ముందుకెళ్ళాం. ఇంకా అది రివర్స్ అవుతున్నది అనుకున్నప్పుడు ఎగ్జిట్ అయ్యాం. ఇంకంతే. ఈ క్యాండిల్ చాలు మనల్ని ఇంకా మనం
మన ట్రేడింగ్ బంద్ చేయడానికి ఆ ఒక్క పెద్ద ఇంకా ఎర్లీ స్టేజ్లో ఈ పెద్ద క్యాండిల్ అది సరిపోతుంది మన ట్రేడింగ్ క్లోజ్ చేయడానికి. సో అందుకే నేను అనేది రోజు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంతో కొంత ప్రాఫిట్. సరే అది ప్రాఫిట్ పెద్దదా, మన ఖర్చులు కొత్త, ఇవి కాదు ఇక్కడ మ్యాటర్. ఎర్లీ స్టేజ్లో ఎంత తక్కువగా ఎంత క్విక్గా డెసిషన్ తీసుకుంటే అంత మంచిది. సరే ప్రాఫిట్ని వదిలేయండి, లాస్ లేకుండా ఉంటే అది ప్రాఫిట్లోకి వెళ్ళిపోయినట్టే మనం ఆటోమేటిక్గా. సో మనం లాస్ని మినిమైజ్ చేయాలి, మ్యాక్సిమం గ్రీన్లో ఉంటానికి ట్రై చేయాలి 90%. చూడండి ఒకటే ట్రేడ్ చేశాను నేను ఓవరాల్గా, డే క్లోజింగ్ వరకు కూడా ఒకటే ట్రేడ్. మనం రోజు అది చెప్పుకుంటాం కదా ఒకటే ట్రేడ్కి స్టిక్ అవ్వాలని. సో అలాగే స్టిక్ అయ్యాను. ఇది నాకు అప్రాక్సిమేట్లీ 90 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను ఇక్కడ. సో నేను ప్రాఫిట్ మీద కాదు, గ్రీన్ మీద, మన పోర్ట్ఫోలియోలో ఉన్న మనీ మీద, అలాగే మన క్యాపిటల్ మీద నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. సో ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది. కానీ మన పోర్ట్ఫోలియో పోతే రాదు, అది మన క్యాపిటల్ పోతే రాదు. ఇంకా చూడండి మళ్ళీ రివర్సల్ అయ్యేది అక్కడ. బట్ నేనైతే ఎగ్జిట్ అయ్యాను. మళ్ళీ ఒకసారి మన పొజిషన్ చూద్దాం. చూడండి మన పొజిషను ఇది ఎలాగెళ్ళాదో. నేను కొంచెంసేపటి ఇక్కడ ఎంట్రీ అయ్యాను, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. బట్ నాకు ప్రాఫిట్ తక్కువ వచ్చింది, కానీ నేనైతే సేఫ్గా ఉన్నాను, ఎందుకంటే నా క్యాపిటల్ సేఫ్గా ఉంది. ఒకటి గమనించండి, మనం ప్రాఫిట్ ఎంత చేసామని కాదు, మన క్యాపిటల్ ఎంత సేఫ్గా ఉన్నదే మన ఎర్లీ స్టేజ్లో గుర్తుంచుకోవాల్సిన విషయం. చూడండి కావాలంటే ఈ ట్రేడ్ అయితే అంటే మన ఎర్లీ స్టేజ్లో చాలా భయపడిపోతాం, అందుకు నేను జాగ్రత్త చెప్పేది. లేదా రిస్క్ తీసుకుంటామంటే ఓకే, 90 రూపీస్ పెద్ద ప్రాఫిట్ కాదు అది తెలుసు, కానీ ఛార్జెస్తో చూస్తే అది ప్రాఫిటే. దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ.